గాయ్స్, సంక్రాంతి పిండి వంటల్లో ఇది సెకండ్ వీడియో అండి. నేను ఫస్ట్ వీడియో వచ్చేసరికి నేతరసల గురించి చెప్పాను. సెకండ్ వీడియోలో మిగిలినవి ఆ రోజు ఏమేమైతే చేశామో అవి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆ వీడియోలోకి వచ్చేద్దాం. ఇది అదే రోజు మేము నేతరసలు చేసాము. సేమ్ ఆ నేతరసలు అవ్వగానే మేము గవ్వలకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. బెల్లం బెల్లం పాకంతో గవ్వలు చేసుకుంటాం కదా, అవి దానికి మైదా పిండి కావాలి. మేము యాక్చువల్గా కొంచెం ఎక్కువే కలుపుకున్నాము గవ్వలకి. మేము 2 ఫ్యామిలీస్ కాబట్టి యాక్చువల్గా కేజీ గవ్వలకి ఒక 100 గ్రామ్స్ అట్లా బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకొని ఒక 100 గ్రామ్స్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం కలపటానికి టైం పట్టిద్దండి, మైదా పిండి కదా. మంచిగా ఉండలు ఉండలుగా రాకుండా నీట్గా చిన్న చిన్న పార్ట్స్ చేసి కలుపుకొని మళ్ళీ ఆ పార్ట్స్ అన్నీ కలిపి పెద్ద ఉండగా చేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇట్లా తడిగుడ్డ వేసుకొని పెట్టుకోవాలి. పిండి అనేది ఆరిపోకుండా. ఒకళ్ళు ఉండలు చేస్తే ఒకళ్ళు ఇట్లా గవ్వ చెక్క మీద నొక్కుతుంటే చాలా ఈజీగా అయిపోద్దండి. ఒకళ్ళే ఉండలు చేసి గవ్వలు చేసుకోవాలన్నా కూడా చాలా కష్టము. లేదు మాకెవరూ లేరనుకుంటే కనుక చక్కగా పొయ్యి వెలిగీక ముందే నీట్గా ఉండలు చేసేసుకొని తగినట్లు మనం గవ్వలు కూడా రెడీ చేసుకొని ఒక 3-4 వాయిల్కి రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. గవ్వలు అనేది మరీ మందంగా కూడా నొక్కకూడదండి. ఈ చెక్క మీద నైస్గా అట్లా స్మూత్గా నొక్కాలి యాక్చువల్గా. ఆ తర్వాత మనం ఆ గంటి మీద వేసేసుకొని ఇట్లా వేసేస్తే నీట్గా విడిలిపోతాయండి. ఫస్ట్ అతుక్కున్నట్టున్న విడిలిపోతాయి. ఆ తర్వాత ఈ కలర్ వచ్చేదాకా కాల్ చేసుకోవడమే. గవ్వలకి కొంచెం టైం పట్టిద్ది ఈ కలర్ రావడానికి, మైదా పిండి కదా. ఈ కలర్ మాత్రం వస్తే చాలు. ఆ తర్వాత మేము అదే అప్పుడే పాకం పట్టకుండా తర్వాత పట్టుకున్నామని చెప్పేసి పక్కన పెట్టేశాము. నైట్ పాకం పట్టాము. యాక్చువల్గా నైట్ ఇట్లా బెల్లం ముదురు పాకం పట్టుకోవాలండి గవ్వలకి. మరీ లేత పాకం పెట్టుకోకూడదు. మేము అరిసెలకి యాక్చువల్ లేత పాకం కదా, ఇది వచ్చేసరికి ముదురు పాకం. ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు ఇట్లా తిప్పుతూ ఉండాలి, సేమ్ తెడ్డు పెట్టుకొని. కొంచెం లేట్ అయినా సరే అది ముదురు పాకం కదా, ఇంకా గట్టిగా అయిపోయి అసలు రాయిలాగా అయిపోతుంది. వెంపటినే బేషన్లో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా తిప్పుకొని అట్లా పెట్టేయటమే. గవ్వలు రెడీ అయిపోయినట్లే. ఆ తర్వాత మేము బూందీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. బూందీకి యాక్చువల్గా తడిపిండి సరిపోద్ది. అదే రోజు మేము అరిసెలు చేసాం కాబట్టి మాకు తడిపిండి మిగిలిపోయింది. ఆ తడిపిండితోనే బూందీకి స్టార్ట్ చేసేసాము. చక్కగా ఫస్ట్ శనగపిండి మిల్లులో పట్టించాము విడిగా తీసుకొని. కొట్టులో కొంటే అంత బాగోట్లేదని చెప్పేసి 1కి 1 అండి. ఒకటి ఇట్లా వరిపిండి వేసుకుంటే ఒకటి శనగపిండి వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. దీనికి బూందీ గంట యూజ్ చేస్తాం కదా బూందీకి. ఈ గంట బట్టి కూడా అవి వస్తాయండి. కొన్ని తోకలుగా పడతాయి గంటలు బాగోపోయినా. ఈ గంట అయితే మాకు చాలా కాలం నుంచి వాడుతున్నాం కాబట్టి చాలా మంచిగా వస్తాయి. ఇట్లా స్లోగా పిండేసుకొని చేత్తో అలా మెల్లగా తిప్పుకుంటూ ఉంటే మంచిగా పడతాయండి. ఎక్కువ ఫాస్ట్గా తిప్పకూడదు, ఎక్కువ స్లోగా తిప్పకూడదు కూడా. ఎక్కువ ఫాస్ట్గా తిప్పినా సరే తోకలుగా అయిపోతాయి. బూందీ అంతా నీట్గా రౌండ్గా వస్తాయి ఇట్లా చేసుకుంటే. ఆ తర్వాత మంచిగా ఈ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని పక్కన పెట్టేశాము. మేము యాక్చువల్గా బూందీకాను మిఠాయికి ఒకేసారి రెడీ చేసుకున్నామండి. ఆ బూందీ దూసేసి ఆ తర్వాత అదే ఆయిల్లో బూందీకి కావాల్సిన ఆ బూందీ బిస్కెట్స్ కానీ ఏడుశనక్కాయలు కానీ కరివేపాకు ఇవన్నీ సేమ్ ఆయిల్లో వేయించేసుకున్నాము. ఇది యాక్చువల్గా లాస్ట్ చేసాము, ఈజీగా ఉంటుంది కదా నైట్ పూట్ల. అంతా అయిపోయింది ఇంకా మూసేస్తున్నాం అన్నప్పుడు ఇవన్నీ వేయించేసుకున్నాము. వేయించేసుకొని ఆ బూందీకి అన్నీ రెడీగా చేసుకున్నాము. బూందీకి జీలకర్ర పౌడర్ కూడా కావాలండి. కొంచెం రోస్ట్ చేసుకొని జీలకర్ర పౌడర్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేయించేసి మంచిగా కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నాం ముందే. ఆ కరివేపాకు కూడా వేయించేసుకొని జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసాము. ఆ తర్వాత ఒక పెద్ద బేషన్లో మనం బూందీకి తీసుకున్నాం కదా పక్కకి కొంత బూందీ, ఆ బూందీ వేసేసుకొని అన్నీ వేయించినవన్నీ వేసేసి కావాల్సినంత ఉప్పు కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే మరి కష్టం కదా, తక్కువైతే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు, ఏం కాదు. ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసేసుకున్న జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. అంతే అండి, చాలా సింపుల్. బూందీ అయితే మంచిగా చేతితో మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. ఆ రోజు అయితే చాలా బాగా కుదిరినాయి. ఆ బిస్కెట్స్ అయితే ఇంకేరుకొని తినొచ్చు అనమాట, అంత బాగున్నాయి ఆ బిస్కెట్స్ అయితే. చందమామ బిస్కెట్స్ లాగా ఉంటాయి కదా బూందీలో. రౌండ్ బిస్కెట్స్ అంత బాగోవు నాకు, ఈ చందమామ బిస్కెట్ చాలా బాగుంటాయి. ఆ తర్వాత బూందీ అయిపోగానే మేము మళ్ళీ
ఆల్రెడీ మిఠాయికి కూడా దూసి పెట్టుకున్నాం కదా. లాస్ట్లో ఇంట్లోకి వచ్చేసరికి చిన్న స్టవ్ మీద పెట్టేసుకొని ఇది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. దీనికి కూడా ముదురు పాకమే కదా. ఇట్లా పాకం మంచిగా పెట్టేసుకొని పేపర్ మీద వేసేసి మా మమ్మీ ముక్కలు చేసేసుకొని స్టోర్ చేసేసారు. అంతేనండి, ఆ రోజు మేము చేసుకున్న వంటకాలన్నీ ఈ వీడియోలో అప్లోడ్ చేసేసాను. తర్వాత రోజు ఏమేమి చేసామో అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.